కడప జిల్లా బద్వేలు పట్టణంలో జనసేన సమన్వయకర్త బస్వి రమేష్, బీజేపీ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి, టీడీపీ నాయకులు శివశంకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జ రోషన్న నియామకాన్ని సమర్థిస్తూ వైసీపీ నాయకుల భూ కబ్జాలకు కళ్లెం వేసి బద్వేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి బొజ్జ రోషన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటైన వెంటనే అభివృద్ధిని పరుగు పెట్టిస్తాయని ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమలం గుర్తు పేరు మీద ఈరోజు బద్వేలు నియోజకవర్గానికి సీట్ రావడం జరిగింది. మనము ఎటువంటి పరిస్థితులు అయినా గత 20 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. గోవిందరెడ్డి ఆగడాలకు అసలు అలుపు అంతు లేకుండా పోయింది. ఈసారి మనం దేశాన్ని ఒకసారి బద్వేలు సైడు నరేంద్ర మోడీ గారి ఒకసారి చూసి అబ్బా బద్వేల్లో ఇంత ఉందా అని అనిపించుకునే విధంగా మనము భారీ మెజార్టీతో మన రోషన్న అభ్యర్థిని మనం గెలిపించుకుందాం. ఈరోజు నిన్నంటే మొన్నటి రోజున మన సందర్భంగా ఈరోజు మా నియోజకవర్గంలో 100% భారతీయ జనతా పార్టీలో మోదీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మోదీ చేసిన ప్రతి ఒక్క ఇంటికి 1 రేషన్ 1 నేషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి రేషన్ వస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పల్లెలో మ్యాచింగ్ గ్రాంటు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్, ఆ విధంగా ఆయుష్మాన్ భవ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఈరోజు కోవాక్సిన్లో కరోనా టైంలో 240 కోట్ల వ్యాక్సిన్స్ ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి వారికి